ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభించిన మంత్రి డాక్టర్ డోలా. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 400 మంది ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో క్రీడల్ని క్రీడాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు. మేం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందిస్తామని, జిల్లాలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేస్తామని, సింగరాయకొండ గురుకుల పాఠశాలలో 95 లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని, దివ్యాంగుల కోసం 200 కోట్లతో విశాఖలో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నామని, పేద కుటుంబాల్లోని మెరికల్ లాంటి క్రీడాకారుల్ని వెలికితీసి ప్రోత్సహిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర స్థాయి 62వ స్కూల్ గేమ్స్ మీటింగ్ వచ్చేసినటువంటి అధ్యక్షులు హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి నజీరా గారికి, లేదా మన జిల్లాలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి పీడీ అసంఘ నాయకులకి, మీడియాకి నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులందరూ కూడా చదువుతో పాటు కింద క్రీడల్లో మనోవిలాసం, అదేవిధంగా వికాసం, ఆ గేమ్లో వారి యొక్క వ్యూహాలు, తన యొక్క మేధకి పదును పట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా శారీరకంగా కూడాను భౌగోళిక పరిస్థితులతో పాటు ఒకరికొకరి మధ్య స్నేహ సంబంధాలు, ఇవన్నీ కూడా కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు. మా ప్రభుత్వం విద్యార్థులకి క్రీడలకు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అమరావతిలో కూడా ఒక గొప్ప స్టేడియాన్ని నిర్మాణం చేయబోతున్నాం. 14-19లో కుండేపి, అదేవిధంగా జిల్లాలో చాలా చోట్ల ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తే అవి ఆగిపోయాయి. మళ్ళీ వాటిని ఇప్పుడు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 7 సంవత్సరాల క్రితం నుంచి ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ని వీటిని మళ్ళా ప్రారంభించాం. దానికి ₹1 కోటి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు కూడా నిర్మాణం చేస్తున్నాం. సింగరాయకొండలో 95 లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం గురుకుల పాఠశాలలో. ఇవే కాకుండా ప్యారలల్గా ఎడ్యుకేషన్తో పాటు క్రీడలకు కూడా మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. ఇదే కాకుండా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు కూడా విశాఖపట్నంలో 20 ఎకరాలతోటి స్టేడియం కోసం 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మాణం చేసే దానికి కూడా మేము ఆమోదం జరిపాం. ఈ సంవత్సరమే మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే మామూలుగా ఉన్నటువంటి విద్యార్థుల యువతే కాకుండా విధి వల్లనో ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులకు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్, పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నాం. అంటే మా క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళలో అందరిలో కూడాను మనకి విజేతలుగా కొద్దిమంది వస్తారు. మీ స్ఫూర్తి గొప్పది, మిగతా సాధించాలి అని ముందుకు వస్తారు. కానీ ఏదైనా సందర్భాల్లో విజయం మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ అనేది కొంతమందికి వచ్చినప్పుడు కానీ మనకి అపరాజితగా ఉన్నటువంటి వ్యక్తులు మరీ స్ఫూర్తితో ఈసారి ఏ విధంగా రావాలనేటువంటి ఒక వ్యూహంతో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు స్పోర్ట్స్తో పాటు చదువుల్లో కూడా బాగా రాణించి మంచి ఉన్నత విద్యని పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో మీరు ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా ఉపాధిలో కానీ మంచి అవకాశాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తీర ప్రాంతం, సముద్ర ప్రాంతం ఇక్కడ ఈ కార్యక్రమాలకు ఎన్నుకున్నందుకు జిల్లా క్రీడా శాఖని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఇచ్చిందే కాకుండా మీరు కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా దాతలు సహకరించి మీరు చేసేటువంటి ఏ ప్రయత్నాలు కూడా
చాలా పెద్దవే. మీరు ఏర్పాట్లు అంటే ఈ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వటం, భోజనం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వంతో వచ్చింది, మీ అసోసియేషన్ ద్వారా వచ్చింది. అదే స్థానికుల నుంచి కూడా మీరు పూలు చేసేటువంటి చూస్తుంటే మీరు ఆ శాఖలో ఉపాధ్యాయులుగా స్థిరపడిన తర్వాత మీ వారసులుగా చాలామంది విద్యార్థుల్ని మీరు తీర్చిదిద్దడాన్ని కూడా నేను ఈ పీడీలు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ క్రీడా రంగానికి మన ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంలో మీరందరూ రావాలి, మరింత భాగస్వామ్యం పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ